అన్ని విధాలుగాను సమానులుగా ఉన్న బాలికల సమూహంలో బాలికల్లో అభ్యసనం అధికంగా ఉంది. ఇక్కడ అభ్యసన కారకం ఏది? వ్యక్తిగత, పరిసరాత్మక, భౌతిక, అభిరుచి. అన్ని విధాలుగాను సమానులుగా ఉన్న బాలికల సమూహంలో బాలికల్లో అభ్యసనం అధికంగా ఉంది. ఇక్కడ అభ్యసన కారకం 21వ ఫస్ట్ వన్. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వెరీ గుడ్ ఆన్సర్ లక్కీ రెడ్డి, అదేవిధంగా శ్రీజ గారు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. వ్యక్తిగత అనేది సరైన సమాధానం. వెరీ గుడ్ జయలక్ష్మి ఆల్సో. న్యూ లైఫ్ శ్రైలు 21 ఈజ్ ఫస్ట్. వెరీ గుడ్ ఆన్సర్. 22వ ప్రశ్న. కింది వాటిలో అభ్యాసకుడి అభ్యసనను ప్రభావితం చేసే కారకాలు. కింది వాటిలో అభ్యాసకుడి అభ్యసనను ప్రభావితం చేసే కారకాలు. 1 అభ్యాసకుడి శారీరక మానసిక ఆరోగ్యం. 2 ఆకాంక్ష స్థాయి సాధన ప్రేరణ. 3 సంసిద్ధత సంకల్ప శక్తి. ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ వెరీ గుడ్ ఆన్సర్ సోను, అదేవిధంగా శ్రీజ, లక్కీ రెడ్డి. పైవన్నీ సరైన సమాధానం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు కొంచెం స్పీడ్గా కామెంట్ చేయండి, వీడియో స్పీడ్గా వెళ్తుంది. వెరీ గుడ్ జయలక్ష్మి, సంతోష, వీళ్ళందరూ కూడా సరైన సమాధానాన్ని ఎంచుకోవడం జరిగింది. 23వ ప్రశ్న. ఈ అభ్యసన సిద్ధాంతం అభ్యసనాన్ని మానసిక సామర్థ్యాలు అవసరమైన ప్రజ్ఞానాత్మక కృత్యంగా చెప్పింది. ఈ అభ్యసన సిద్ధాంతం అభ్యసనాన్ని మానసిక సామర్థ్యాలు అవసరమైన ప్రజ్ఞానాత్మక కృత్యంగా చెప్పింది. అంతర్దృష్టి అభ్యసనం, యత్నదోష అభ్యసనం, కార్యసాధన అభ్యసనం, పరికరాత్మక నిబంధనం. కార్యసాధన నిబంధనం, ఇది నిబంధనం. 23వ దానికి లక్కీ రెడ్డి, శ్రీజ, సోను, జయలక్ష్మి, భీమిరెడ్డి రజిత, అదేవిధంగా కావలి సంతోష. వెరీ గుడ్ ఆన్సర్ అండి. అంతర్దృష్టి అభ్యసనం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. గుడ్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్. 24వ ప్రశ్న. తరగతి గదిలోని పిల్లవాడి ఆసక్తిని ప్రభావితం చేసే బహిర్గత కారకాలు ఏవి? తరగతి గదిలోని పిల్లవాడి ఆసక్తిని ప్రభావితం చేసే బహిర్గత కారకాలు. సంవేదనలో అభిమానం, సంస్కృతి, శిక్షణ, విద్యార్థుల వైఖరులు, లక్ష్యాలు, అవసరాలు. లక్కీ రెడ్డి, సోను, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సంస్కృతి, శిక్షణ అనేది తరగతి గదిలోని పిల్లవాడి ఆసక్తిని ప్రభావితం చేసే బహిర్గత కారకాలు. వెరీ గుడ్ ఆన్సర్ రాజాబాబు, జయలక్ష్మి, శ్రీజ, కావలి సంతోష ఇస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ అందరికీ. 25వ ప్రశ్న. అభ్యసనానికి అనుకూలమైన వాతావరణం కల్పించాలంటే కింది వాటిలో దేనిని తొలగించాలి? అభ్యసనానికి అనుకూలమైన వాతావరణం కల్పించాలంటే కింది వాటిలో దేనిని తొలగించాలి? భయం లేని వాతావరణం, సహచరులతో విపరీతమైన పోటీ, తక్షణ పునర్బలనం, ఎంపిక చేసుకునే అవకాశం. వెరీ గుడ్ రాజబాబు, శ్రీజ. పెట్టండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తే మీరు పెట్టింది కరెక్టా కాదా అనేది కూడా నేను చెప్తాను. లక్కీ రెడ్డి, జయలక్ష్మి. సహచరులతో విపరీతమైన పోటీ అనేది అభ్యసనానికి అనుకూలమైన వాతావరణం కల్పించేది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కొంతమంది 1 అని పెట్టారు, 1 కాదు. భయం లేని వాతావరణం కాదు, సహచరులతో విపరీతమైన పోటీ ఉన్నప్పుడు పిల్లలు బయట వాతావరణానికి వ్యతిరేకంగా ఉండే అభ్యసనానికి అనుకూలం అవుతారు.
26వ ప్రశ్న. ఉన్నత పాఠశాల విద్యార్థుల్లో అభ్యసనం పట్ల అనుకూల వైఖరి. ఉన్నత పాఠశాల విద్యార్థుల్లో అభ్యసనం పట్ల అనుకూల వైఖరి ఏకరీతిగా అలవర్చవచ్చు, అలవర్చలేం, ఎందుకంటే వారు అప్పటికే ఎదిగిన వారు కాబట్టి స్థిరంగా ఉంటుంది. స్పీడ్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, స్పీడ్ పెంచండి కొంచెం. ఇక్కడ సరైన సమాధానాన్ని ఎవరు ఎంచుకోవట్లేదు. ఆప్షన్ 3 కాదండి, ఇది కాదు. ఆప్షన్ 2 అలవర్చవచ్చు ఈజ్ రైట్ ఆన్సర్. 26వది 2 జయలక్ష్మి రైట్ ఆన్సర్. 3 పెట్టారు, మళ్ళీ తర్వాత 2 పెట్టారు, 2 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ 27వ ప్రశ్న. ప్రశ్న పెద్దగా ఉంది, చదవండి. కింద ఆప్షన్స్ ఉన్నాయి, రైట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చదివి రాయండి కామెంట్. ఒక తండ్రి అతడి కుమార్తెను విహారయాత్రకు తీసుకెళ్లాడు. ఆమెకు గతంలో పక్షులను గురించిన భావన ఏర్పడి ఉంది, కానీ గాలిపటాల గురించి తెలియదు. గాలిపటాలను చూపడంతో ఆమె తన తండ్రితో పక్షులను చూడండి అని అన్నది. తండ్రి అవి గాలిపటాలు అని అన్నాడు. పై ఉదాహరణ దేనిని తెలుపుతుంది? సాంశీకరణం, పదిలపరచడం, అనుగుణ్యం, వస్తు ప్రదర్శన. లక్కీరెడ్డి, శ్రీజ, ఇప్పుడు భీమ్రెడ్డి, రజిత, సోను, అదేవిధంగా జయలక్ష్మి, ఇంకా ఇక్కడ 27వ దానికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. వీళ్ళందరూ కూడా సరైన సమాధానం తెలియజేశారు. ఒక 6-7 మంది మాత్రమే కామెంట్ చేస్తున్నారు. లైవ్ లో చాలా మంది ఉండి 7 మంది కామెంట్ చేస్తారు. మిగతా వాళ్ళు కూడా కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. వెరీ గుడ్ ఆన్సర్. రాజాబాబు ఆల్సో రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 28వ ప్రశ్న. సినిమాల్లో చూపించిన హింసాత్మక ప్రవర్తనలను పిల్లలు నేర్చుకుంటారు అనే మదింపుకు కింది ఏ వైజ్ఞానిక శాస్త్రవేత్త పరిశోధనల ఆధారంగా రాబట్టవచ్చు? థారండైక్, వాట్సన్, ఆల్బర్ట్ బండూరా, జీన్ పియాజే. సినిమాల్లో చూపించిన హింసాత్మక ప్రవర్తనలను పిల్లలు నేర్చుకుంటారు అనే మదింపుకు కింది ఏ వైజ్ఞానిక శాస్త్రవేత్త పరిశోధనల ఆధారంగా రాబట్టవచ్చు? గుడ్ ఆన్సర్. లక్కీరెడ్డి, రాజబాబు, శ్రీజ, సోను, అదేవిధంగా సంతోష, రజిత, వీళ్ళంతా కూడా రైట్ ఆన్సర్ ని ఎంచుకోవడం జరిగింది. ఆప్షన్ 3 ఆల్బర్ట్ బండూరా రైట్ ఆన్సర్. 29వ ప్రశ్న. వైగోట్స్కీ సిద్ధాంతం సూచించేది. వైగోట్స్కీ సిద్ధాంతం సూచించేది 1 భాగస్వామ్యత సమస్య పరిష్కారం, 2 ప్రతి వ్యక్తికి వైయక్తిక నియోజనాలు ఇవ్వడం, 3 ప్రారంభంలో వివరణ ఇచ్చిన తర్వాత కఠినమైన సమస్యలు సాధించేటప్పుడు పిల్లలకు ఏ విధంగానూ సహకరించకూడదు, 4 తనకంటే తక్కువ ప్రజ్ఞాలబ్ధి ఉన్న వారితో కలిసి పిల్లలు ఎక్కువ అభ్యసించగలరు. ఇందులో వైగోట్స్కి సంబంధించిన సిద్ధాంతం ఏది? వెరీ గుడ్ ఆన్సర్. రాజాబాబు, అదేవిధంగా ఇస్మార్ట్, ప్రషి, లక్కీరెడ్డి, సోను, శ్రీజ. ఇంకా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫస్ట్. జయలక్ష్మి ఆల్సో రైట్ ఆన్సర్. కావలి సంతోష్ ఆల్సో రైట్ ఆన్సర్. అల్లంపల్లి కుమార్ వెరీ గుడ్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. భాగస్వామ్యయుత సమస్య పరిష్కారం అనేది సరైన సమాధానం. 30వ ప్రశ్న. ఫ్యాషన్ షోలోని మోడల్స్ను పరిశీలించిన విద్యార్థులు వారిని అనుకరించే ప్రయత్నిస్తారు. ఇది ఏ విధమైన అనుకరణ? ఫ్యాషన్ షోలోని మోడల్స్ను పరిశీలించిన విద్యార్థులు వారిని ప్రయత్నిస్తారు. ఇది ఏ విధమైన అనుకరణ? ప్రాథమిక అనుకరణ, గౌణ అనుకరణ, సాంఘిక అభ్యసనం,
సామాన్యీకరణం. వీడియోను లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ 30వ ప్రశ్నకి రాజబాబు, శ్రీజ, జయలక్ష్మి, సంతోష, సోను, రజిత, ప్రషి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. సాంఘిక అభ్యసనం సరైన సమాధానం. ఆప్షన్ 3 ఎంచుకున్నారు వీళ్ళంతా కూడా. రైట్ ఆన్సర్ని ఎంచుకోవడం జరిగింది. వెరీ గుడ్ ఆన్సర్. 31వ ప్రశ్న కింది వాటిలో పునర్బలన నియమంతో సంబంధం కలిగింది. కింది వాటిలో పునర్బలన నియమంతో సంబంధం కలిగింది. పావ్లోవ్, థారెన్డైక్, కోల్బర్గ్, స్కిన్నర్. పునర్బలన నియమంతో సంబంధం కలిగింది. ఇక్కడ 31ది ఇంకా ఎవరు కూడా సరైన సమాధానాన్ని తెలియజేయలేదు. అన్ని రాంగ్ ఆన్సర్స్. ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. స్కిన్నర్. వెరీ గుడ్ రాజబాబు గారు. 31ది డెలిట్ చేశారా? 31 4 ఇస్ ద రైట్ ఆన్సర్. జయలక్ష్మి, సోను, శ్రీజ, సంతోష. అలివేలు 31 కాదండి. స్కిన్నర్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. 32వ ప్రశ్న కింది వాటిలో వైగోట్స్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుంది. కార్యసాధక నిబంధనం, పరస్పర చర్యాబోధన, తటస్థ సాంస్కృతిక సంజ్ఞానాత్మక వికాసం, 4 అంతర్దృష్టి అభ్యసనం. వైగోట్స్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుంది ఏది? వెరీ గుడ్ రాజాబాబు, సోను, శ్రీజ, ప్రషి, లక్కీరెడ్డి. 1 2 3 4 5 మంది రైట్ ఆన్సర్ ఎంచుకోవడం జరిగింది. మిగతా వాళ్ళంతా 1 అంటున్నారు. 1 కాదండి. కార్యసాధక నిబంధనం కాదు. పరస్పర చర్యాబోధన అనేది సరైన సమాధానంగా తెలియజేయడం జరుగుతుంది. సెకండ్ పరస్పర చర్యాబోధన ఇస్ రైట్ ఆన్సర్. 33వ ప్రశ్న పియాజే సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం ప్రకారం సంజ్ఞానాత్మక నిర్మితిలోని మార్పు ప్రక్రియను ఏమంటారు? పియాజే సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం ప్రకారం సంజ్ఞానాత్మక నిర్మితిలోని మార్పు ప్రక్రియను ఏమంటారు? సాంశీకరణం, స్కీమా, ప్రత్యక్షం, అనుగుణ్యం. ఎవరో ఆప్షన్ రైట్ ఆన్సర్ పెట్టి తర్వాత తీసేసినారు, డెలిట్ చేసినారు. భీమ్రెడ్డి, రజిత రైట్ ఆన్సర్. న్యూ లైఫ్ శ్రీలు కాదు. జయలక్ష్మి రైట్ ఆన్సర్. ఇస్మార్ట్, ప్రషి రైట్ ఆన్సర్. కావలి సంతోష రైట్ ఆన్సర్. అనుగుణ్యం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 4వ ఆప్షన్ సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తన అవగాహనను నిర్మించుకుంటారు అని ప్రకటించింది ఎవరు? పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ అవగాహనను నిర్మించుకుంటారని ప్రకటించింది. కోల్బర్గ్, పియాజే, స్కిన్నర్, పావ్లోవ్. లక్కీ రెడ్డి రైట్ ఆన్సర్. అదేవిధంగా శ్రీజ ఆల్సో రైట్ ఆన్సర్. ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 35వ ప్రశ్న పిల్లల అభ్యసనంలో కింది ఏ పరిసరానికి వైగోట్స్కి అమితమైన ప్రాధాన్యం ఇచ్చారు? పిల్లల అభ్యసనంలో కింది ఏ పరిసరానికి వైగోట్స్కి
అమితమైన ప్రాధాన్యం ఇచ్చారు. అనువంశికత, నైతికత, శారీరక, సామాజిక. కొన్ని ఆప్షన్స్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ప్రశ్నలో గమనించండి. 1, 3, 2, 4 ఉన్నాయి. కొంచెం చూసి చేయండి. కావాలని అక్కడ పెట్టడం జరుగుతుంది. పిల్లల అభ్యసనంలో కింది ఏ పరిసరానికి వైగోట్స్ కి అమితమైన ప్రాధాన్యం ఇచ్చారు? అనువంశికత, నైతికత, శారీరక, సామాజిక. ఇక్కడ సరైన సమాధానాన్ని ఎంచుకొని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి. నా గురించి ఎవరు రైట్ ఆన్సర్ అయితే రాలేదు. ఇంకా ఆప్షన్ 4 అంటున్నారు. ఆప్షన్ 4 కాదు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 శారీరక అనేది సరైన సమాధానం. ఈ వీడియోలో చివరి ప్రశ్న ఇది, 36వ ప్రశ్న. నిర్మాణాత్మకవాదం దేనికి ప్రాధాన్యం ఇస్తుంది? 36వ ప్రశ్న, ఇది చివరి ప్రశ్న. నిర్మాణాత్మకవాదం దేనికి ప్రాధాన్యం ఇస్తుంది? అభ్యసనంలో అనుకరణ పాత్ర. 2, పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ స్వీయ అవగాహన పెంచుకోవడం. సమాచారాన్ని కటస్థం చేసి అవసరమైనప్పుడు పునర్స్మరణ. 4, ఉపాధ్యాయుడు ప్రబలమైన పాత్ర పోషించడం. ఇక్కడ రాజాబాబు, శ్రీజ, లక్కీరెడ్డి అండ్ రావాలి. ఇంకా కామెంట్స్ రావాలి ఫ్రెండ్స్. మన ఛానల్ పేరు మున్నాబడి. లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికీ 4887 మంది సబ్స్క్రైబర్స్ ఉంటూ మీరు కూడా ఒక సబ్స్క్రైబర్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతమంది సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా మీకు అందరికి ధన్యవాదాలు. ఇక్కడ 36వ ప్రశ్నకు నేను సరైన సమాధానం చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని రాజబాబు గారు అంటున్నారు. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్. పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ స్వీయ అవగాహన పెంచుకోవడం అనేది సరైన సమాధానం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.